అభిమన్యు 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 అందరికీ నమస్కారం। ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి। ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది। అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది। సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి। అంగరాజా అంగరాజా మీరొక్కసారి ఆలోచించండి, వాడు మీ పుత్రునితో సమానం। గొడ్డలి పెట్టుతో పెద్ద పెద్ద వృక్షాలను నరకవచ్చు, లేత మొక్కలు తుంచడానికి గొడ్డలి వాడరు। ఇలా మీరు ఈ బాలకునిపై దాడి చేస్తే అది మీ ఆత్మాభిమానానికే తలవంపు కాదా? సూతపుత్ర కర్ణ, ఇలాగే కదా సంబోధించింది నిన్ను ఆ రోజు ఈ పాండవుల పత్ని ద్రౌపది? ఈ భీముడు నకులుడు కూడా దయచూపవద్దు మిత్రమా, నీ కర్తవ్యాన్ని నిర్వర్తించేందుకు నీ ధనస్సును సంధించు, సంధించు మిత్రమా। శస్త్రాన్ని సంధించండి గురుదేవా, సంధించండి శస్త్రాన్ని। అర్జునుని పుత్రుణ్ణి నేను గురుదేవా। వారి శరాలు పితామహులు భీష్మునికి కూడా అంబులు చెయ్యనిచ్చాయి। ఇంత సులువుగా నన్ను మృత్యువు దరిచేరదు। మాధవ, మీరు బాధపడుతున్నారా? పార్థ, మనకు కాలం కలిసి రాకుంటే బాధ అవశ్యం కలుగుతుంది। సాక్షాత్తు భగవంతుడు కూడా కాలానికి తలవంచక తప్పదు। అప్పుడప్పుడు బాధను స్వీకరించడమే మన కర్తవ్యంగా మారిపోతుంది। నీవు ఇప్పుడు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు పార్థ। త్రిగర్త సైన్యాన్ని ధ్వంసం చెయ్యి। మిత్రమా కర్ణ, ఆ బాలుని ధనస్సును పడగొట్టు। వాడు గాయాలతో ఉన్నాడు మిత్రమా, ఇప్పుడే నేను వాడిని వధిస్తాను, వాడి బాధని అంతం చేస్తాను। మిత్రమా, మనం ఈ బాలుని ఇంకా బాధించనే లేదు। ఇప్పటికి కేవలం 4-5 గాయాలయ్యాయి।
మిత్రమా కర్ణ, నా ఆదేశాన్ని అమలు చెయ్యి. విరిచెయ్యి వాడి ధనస్సును. మామయ్య, ఈ బాలుని చేతులు శస్త్రాన్ని ఎత్తేందుకు కాదు, తన ప్రాణభిక్ష కోరేందుకు చేతులు ఎత్తాలి. అభిమన్యు! 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 సింహం శక్తిని చూడాలనుకున్నావు కదా బాలక, చూసావా? ఇప్పుడు నీవు నీ మృత్యువుకై మమ్ము ప్రార్థించు. ఈ బాధను నీవు అంతం చేసుకో. నీ శస్త్రాన్ని త్యజించి నా పాదాల చెంతకు రా బాలక. అప్పుడు నీకు మృత్యువును దానంగా ఇస్తాను. రాయిటో. మీరు దీనిని బాధ అంటున్నారా పెద్ద తండ్రి?
శకుని మామ నన్ను ప్రేమతో ఆశీర్వదిస్తున్నట్టు నాకు అనిపిస్తోంది. నీకు ఆశీస్సులు ఇప్పుడిస్తాను బాలక. ఈ పిల్లవాణ్ణి ఇంకా బాధ పెట్టండి మహారథులారా. ప్రత్యక్షంగా చూస్తున్న పాండవుల కళ్ళ నుండి రక్తాశ్రవులు ప్రవహించాలి. ఈ పిల్లవాడి కేకలు విని శిబిరంలో ఉన్న వీరి మాతల హృదయాలు పగిలిపోవాలి. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు. సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే సోది ఎందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్. యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే దాన్ని ఎంతోమంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్నా టైప్ చేయండి. అండ్ అలాగే మనం హరహర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను. దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు. హరహర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి, వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారు అంటే, వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడ లభించని హరహర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు. కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవునండి, మన అబౌట్ సెక్షన్ అవునండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు. నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది. సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్. సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలా మందికి రీచ్ అవుతుంది. మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతో మందికి తెలీదు చాలా మందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.